కానీ ఈరోజు వాలంటీర్లుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంసీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. డిగ్రీల దగ్గర నుంచి చూసుకుంటే పీజీల వరకు రకరకాల చదువులు చదువుకున్న వాళ్ళందరూని కూడా ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని లిటరల్గా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలోకి తోసేయడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ స్టిక్కర్ల నిర్ణయం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రూపాయి జీతం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళని ముద్ర వేసుకున్న తర్వాత ఈరోజు ఒక పార్టీకి సంబంధించిన ఒక స్టిక్కర్స్ని అంటించే కార్యక్రమం కానీ ఆ సంచులు చూస్తే అంటే దాని మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంబ్లమ్ ఉండదు. ఆ వాళ్ళ తాలూకా జెండా రంగులు ఉంటాయి, ఆ స్టిక్కర్ మీద జెండా రంగులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా వాటి మీద ఉపయోగించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా మనం సాధారణంగా ఒక యాక్ట్ ప్రకారం అంటే 1997 యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే ఏపీ ప్రివెన్షన్ ఆఫ్ ద డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ 1997. యాక్చువల్గా వాళ్ళు ఎక్కడా కూడా అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో కానీ ఇష్టం లేకుండా కూడా ఎక్కడా కూడా స్టిక్కర్లు అంటించకూడదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాజకీయ పార్టీకి సంబంధించిన పనులు చేయకూడదని చాలా క్లియర్గా యాక్ట్లన్నీ పనిచేస్తున్నాయి. ఈ యాక్ట్ అనేసరికి గుర్తు రావాలి. సాధారణంగా ప్రజాస్వామ్యం అందులో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ప్రకారం మనం ఆలోచించుకుంటే కూడా ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి జగన్ చేత జగన్ కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యమో కాదు, జగన్ ప్రజాస్వామ్యం అయిపోయిన దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. దానికి తోడుగా ఈరోజు ఆ దిక్కుమాలిన స్టిక్కర్లు అన్నీ కూడా పాపం ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ 5,000 రూపాయలకి జీవితం గడిచిపోదు కదా. రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఆ టైంలో ఈ వాలంటీర్ సిస్టంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన ఉండిద్ది మాకు. అటువంటిప్పుడు వీళ్ళు చేసిన వెధవ పనుల వల్ల జైలు శిక్షలకు కూడా అనుభవించే పరిస్థితి ఈరోజు వాలంటీర్లకు ఉంది. నేను వాలంటీర్లకు పక్షాన మాట్లాడుతున్నా. నేను ఈరోజు ఏదో రాజకీయం మాట్లాడడానికి ప్రెస్ మీదకి వచ్చి వాళ్ళని బెదిరించట్లే. మీరు యాక్ట్లు చూసుకోండి, సివియర్గా పనిష్మెంట్ ఉంది, జైలు శిక్ష ఉంది. ఒక్కసారి కనుక జైలు శిక్ష కనుక పడితే మీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని వాలంటీర్స్ని కూడా వార్న్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు మాకు వచ్చిందంటే నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఇకపోతే నిన్న మొన్న చూశాను ఆ స్టిక్కర్ గురించి, నేను కూడా స్టిక్కర్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వే ఏంటది ఆ జగన్ అన్న పదం ఉపయోగించినా కూడా వీళ్ళు మాకు ఎలా ఉంటుందంటే పరిస్థితి అది కూడా ట్రోల్ చేస్తారు. మా నమ్మకం నువ్వే, మా సైకో జగన్. ఎందుకంటే నేను జగన్ అన్నాను క్లియర్గా ఎందుకు అనట్లేదంటే అది కూడా ట్రోల్ చేస్తారనితే ఇలా అనింది అని. అలాంటి పేటీఎం బ్యాచ్, ఆ పేటీఎం కుక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా నమ్మకం నువ్వే అట, మా భవిష్యత్తు నువ్వే అట, ఆ పక్కన సైకో జగన్. అసలు ఎలా నమ్మాలి? నేను ఒకటి చిన్నది అడుగుతున్నా. ఇదే సేమ్ స్టిక్కరు ఎక్కడికో అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇల్లులన్నీ పక్కన పెట్టండి. షర్మిలా గారి ఇంటికి వెళ్ళి షర్మిలా గారి ఇంటి గోడ కంటించే దొమ్మ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ కో బ్యాచ్కి కానీ? నమ్మకం అందరికీ నమ్మకమే కదా. అదేవిధంగా సునీత గారు, అదేనండి వివేకానంద రెడ్డి గారి కూతురు, మన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ కూతురు చెల్లి, ఆవిడింటికి వెళ్ళి మా నమ్మకం నువ్వే, మా భవిష్యత్తు నువ్వే అనేది స్టిక్కర్ అంటించారు కదా. ఆ స్టిక్కర్ తీసుకెళ్లే ఆలోచన కానీ, స్టిక్కర్ తీసుకెళ్ళి అంటించే దమ్ము కానీ, మాట్లాడితే దమ్ము అని మాట్లాడుతుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరింట్లో కాదనండి బాబు నేను చెప్పేది, సొంత చెల్లి, బాబాయ్ కూతురు, ఇంకొక చెల్లి, వీళ్ళిద్దరింట్లోకి వెళ్ళి అంటించే కార్యక్రమం కానీ చేయమనండి నిజంగా దమ్ముంటే. అప్పుడు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఎస్ మేము కూడా రావయ్య అంటించుకోవయ్య అని మేమే చెప్తాం, మేమందరం కూడా.